నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ వచ్చేసి మన టాపిక్‌కి చూడండి, ప్రతి ఒక్క దానికి వారంటీ అనేది ఉంటుంది. అలాగే మన దేవుడిచ్చిన వారంటీ మనిషికి ఏంటంటే 60 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఫ్రిడ్జ్ కొన్నాం, టీవీ కొన్నాం, ఒక 5 ఇయర్స్ వారంటీ అని ఇస్తారు. అట్లాగే మన హ్యూమన్ లైఫ్‌కి కూడా ఒక వారంటీ ఉంది. అదేంటంటే 60 ఏళ్ళు. సో, మనకి 60 ఏళ్ళు వచ్చేంత వరకు పెద్దగా హెల్త్ ఇష్యూస్ రావండి. దేవుడిచ్చిన వారంటీ అనుకోవచ్చు. ఆ 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా క్యాటరాక్ట్, అలాగే మనకి డయాబెటిస్, అలాగే మోకాళ్ళ నీ రీప్లేస్‌మెంట్ కానియండి, అరిగిపోవడం కానియండి, బోన్స్ అరిగిపోవడం కానీ జరుగుతుంటుంది. సో, మనకి సర్వీసింగ్‌కి మన బాడీ వచ్చినట్లు అర్థం. సో, 60 ఏళ్ళు దాటిన తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయండి. కాబట్టి చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, మనకి కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా అని అనుకుంటారు. వాళ్ళకి సొంతంగా మనం ఎప్పుడు రిటైర్మెంట్ అయిపోతామో మనకి ఏ కంపెనీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు. సో, మనం కనుక ముందే సొంతంగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే నీ రీప్లేస్‌మెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డయాబెటిక్, షుగరు, బీపీ, థైరాయిడ్ అట్లాంటి వల్ల వచ్చే ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ మనకి కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయండి, మనం కనుక హెల్త్ పాలసీ తీసుకుంటే. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే, ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 60 ఏళ్ళు దాటిన తర్వాత ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది, గణనీయంగా లక్షలు అడుగుతున్నారు. మనకేంటంటే చూడండి, మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ మీకు ఢిల్లీ చూడొచ్చు, బాంబే, లేకపోతే మనకి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్లో చూస్తే హాస్పిటల్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. మల్టీ హాస్పిటల్స్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. కానీ అందులో రూమ్ రెంట్ వచ్చి మనకి 8,000 పర్ డే, 9,000 పర్ డే, 20,000 పర్ డే. సూట్స్ అయితే 25,000 రూపీస్ పర్ డే ఉంటాయి. సో, అట్లాంటి కార్పొరేట్ హెల్తీ మనకి చాలా కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మాత్రం చాలా కాస్ట్లీ అవుతుందండి. సో, మనకి ఒక మంచి సమ్ అష్యూర్డ్ ఉండాలి. ఒక 25 lakhs, 50 lakhs సమ్ అష్యూర్డ్ ఉండాలి అనుకుంటే మాత్రం ప్రీమియం అన్ని కంపెనీస్‌లో చాలా అత్యధికంగా ఉంది, మీరు కంపేర్ చేయొచ్చు. కాబట్టి ఇందులో కనుక మనం చిన్న ఆప్షన్ ఉందండి. కో పేమెంట్ అంటారు దాన్ని. ఒక 50,000 రూపీస్ కో పేమెంట్ కనుక మనం పెట్టుకుంటాము అని చెప్తే మాత్రం, అంటే ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు, అది కూడా ఇయర్‌లో ఫస్ట్ వచ్చే క్లెయిమ్‌లో మాత్రమేనండి. అన్ని క్లెయిమ్స్‌లో కాదు. ప్రతి ఇయర్‌లో వచ్చే ఫస్ట్ క్లెయిమ్‌లో ఒక 50,000 రూపీస్ కనుక మనం పెట్టుకుంటాము ఒక కో పేమెంట్ లాగా అనుకుంటే మాత్రం గణనీయంగా మనకి 50% డిస్కౌంట్ ఇస్తారండి. అంటే చూడండి, ఒక 60 ఏళ్ళు దాటిన ఏ వ్యక్తి కనుక ఒక 10 lakhs పాలసీ ఆర్ 20 lakhs పాలసీ తీసుకుంటే, వాళ్ళకి వచ్చే 80,000 ప్రీమియంలో కూడా మనం కట్టాల్సిన ప్రీమియం ఎంత అంటే కేవలం 40,000 రూపీస్ మాత్రమే. సో, అట్లా అండి, మనకి డిస్కౌంట్ ఎప్పుడైతే 50% డిస్కౌంట్ వచ్చిందో ప్రీమియము, మనం ఒక హై సమ్ అష్యూర్డ్ అన్న తీసుకోవచ్చు. లేదా మనకున్న చూడండి, చాలామంది 60 ఏళ్ళు దాటంగానే పెన్షన్ మీదే ఉంటారు. వచ్చే పెన్షనే అంతంత మాత్రం. మళ్ళీ అందులో కూడా ప్రీమియం కట్టాలి అంటే చాలా టఫ్‌గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. సో, కాబట్టి ఏంటంటే, మనం కనుక ఇట్లాంటి ప్రీమియమ్స్ ఒక డిస్కౌంట్ ఉన్నది, లేదంటే ఏదైనా కో పేమెంట్‌లో ఉన్నది కనుక తీసుకుంటే మనకి ప్రీమియం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా మనం తీసుకోవచ్చు. మనం చూడండి, ఎవ్రీ 5 ఇయర్స్‌కి ప్రీమియం అనేది పెంచుతూ ఉంటారు బయట మార్కెట్‌లో. ఎందుకంటే మనకి ఏంటంటే ఈ ఇన్‌ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుంది. హాస్పిటల్స్‌లో చూడండి, డాక్టర్‌లకి ఇచ్చే ఫీజు కావచ్చు, అలాగే నర్సులకి ఇచ్చే ఫీజు కావచ్చు, అలాగే వాళ్ళే ఎక్విప్‌మెంట్ కావచ్చు, మెడిసిన్స్ కాస్ట్ కావచ్చు అని పెరుగుతూ ఉంటాయి. ప్రతి 5 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి పెరుగుతూ ఉంటాయి. సో, గణనీయంగా మనకి దానివల్ల ఏంటంటే ఇంపాక్ట్ మన ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది. అది సర్వసాధారణంగా జరుగుతుందండి. కాబట్టి ఎలా ఉండాలంటే, హై సమ్ అష్యూర్డ్ ఉండాలి, చాలా తక్కువ ప్రీమియం కట్టేటట్టు ఉండాలి. అలా కనుక ఉంటే కనుక మనం దాన్ని దీర్ఘకాలికంగా మనం రన్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు తెలియక, 50 lakhs పాలసీ అని తీసుకుంటారు. సో, తీసుకుంటే సమ్ అష్యూర్డ్ ఒక యంగ్ ఏజ్‌లో, ఒక 30 ఇయర్స్ ఏజ్‌లో దాని ప్రీమియం వచ్చి 40,000, 50,000 ఉంటుంది. కట్టడానికి సిద్ధపడతారు. కానీ ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కనుక మన ఇన్‌కమ్ తగ్గిపోతుంది. దాన్ని కంటిన్యూ చేయలేము. నిజంగా దాని అవసరం ఎప్పుడు వస్తుందంటే 60 దాటేదాకా దాని అవసరం వస్తుంది. ఎప్పుడైతే 60 దాటిన తర్వాత మనం ఇన్నాళ్ళు కట్టుకుంటూ 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి కట్టుకుంటూ వచ్చిన పాలసీ 60 ఏళ్ళు దాటిన తర్వాత దాన్ని కట్టలేకపోయామనుకోండి, ఏదైనా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది వల్ల కావచ్చు, ప్రీమియం అత్యధికంగా అయిపోయి కావచ్చు, అనవసరంగా మనం ఇన్నాళ్ళు కట్టినంత వేస్ట్ అయిపోతుంది. సో, అలా కాకుండా ఎక్కడైతే ప్రీమియం చాలా తక్కువ ఉంది, తక్కువ ప్రీమియం ఉంది, ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అన్న పాలసీ కనుక తీసుకుంటే మనం కంటిన్యూ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఈవెన్ మనకి లోన్స్ కూడా ఇస్తున్నాం. ప్రతి ఒక్క ప్రీమియంకి వల్ల మనం లోన్స్ కూడా ఇస్తున్నాం. చాలామంది అడుగుతారు, సార్ మాకేమన్నా ప్రీమియంలో ఏదైనా మంత్లీ కట్టుకునే అవకాశం ఉందా, అట్లాంటి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సో, తద్వారా ఏంటంటే ఒక ప్రీమియమ్స్‌లో మనకి ఈఎంఐ ఆప్షన్ లేదండి. కాకపోతే ఏంటంటే చాలా కంపెనీస్ ఇవాళ 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి మనకి సివిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా లోన్స్ ఇస్తున్నాయి వాటి మీద. సో, మీకు 40,000 ప్రీమియం, 50,000 ప్రీమియం వచ్చింది. మనం లోన్ ద్వారా కట్టుకుంటే మనకి ఇంకొక 5,000 ఎక్కువ అవుతుంది ప్రీమియం. బట్ ఏంటంటే మనం ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కట్టుకోవచ్చు ఎవ్రీ మంత్. దాన్ని నెలల్లో 6,000, 7,000 అలా కట్టుకోవచ్చు. సో, దానివల్ల మనకేంటంటే కొంచెం ప్రీమియం తగ్గుతుంది, బర్డెన్ తగ్గుతుంది. మనకు మంచి సమ్ అష్యూర్డ్ చేతిలో ఉంటున్నట్టు ఉంటుంది. సో, కాబట్టి లోన్ ఆప్షన్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు ప్రీమియమ్స్ మీద. సో, కాబట్టి ఎక్కువ సమ్ అష్యూర్డ్ ఉండాలి, తక్కువ ప్రీమియం ఉండాలి, అవసరమైతే లోన్ తీసుకునే అవకాశం కూడా ఉండాలి. ఇట్లాంటి కాంబినేషన్ కనుక ఉంటే కనుక మంచి పాలసీస్ కింద తీసుకోవచ్చు. మన హెల్త్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. థాంక్ యూ.